రాత్రి 9 అయ్యింది. కాలనీ అంతా డార్క్. ఓ పక్క చిన్నపాటి తుపాను. వెలుగులు పోయిన వేళ. నేను బెడ్ మీద పడ్డాను. మొబైల్ ఫోన్లో ఫ్లాష్ వేసుకుని టైం చూస్తుంటే బెల్ మోగింది. నేను లేచి తలుపు దగ్గరికి వెళ్ళాను. తలుపు ఓపెన్ చేయగానే ఆమె కనిపించింది. పక్కింటి అమ్మాయి హర్షిత. ఆమె వయసు అటు 18, 19 లోపలే ఉంటుంది. కాని అందం మాత్రం అంతకు మించినదిగా ఉంటుంది. ఆమె హాఫ్ శారీలో ఉంది. జడలో తడిగా జల్లు తడిపించింది. గొంతు దగ్గర నుంచి చల్లగా జారుతున్న నీరు ఆమె కళ్లలో వెలుగు పెంచింది. లైట్ లేక మామల్ని ఇంట్లో వదిలేసి బయటికి వెళ్ళిపోయారు. భయం వేసింది అన్నీ అంటూ గవ్వల మాటల్లో నవ్వింది. అబ్బా! ఆవిడే ఇంట్లో లేదు అంటావా? ఎంట్రీ ఖాళీ అయ్యిందన్న మాటనా అని నవ్వుతూ పక్కకు వదిలాను. ఒక్క పావురం భయపడుతూ వచ్చిందిగా. ఏదైనా తిన్నావా అని అడిగాను. ఆమె చేతుల్లో ఒక చిన్న గ్లాస్. చూడలేవా? మిల్క్తో వచ్చా. ఫ్రిజ్ దగ్గర ఉంచాలని. ఆ మిల్క్ గ్లాస్ నా చేతిలో ఇచ్చింది. ఆ గ్లాస్ చేతులు పడ్డప్పుడు ఆమె వేళ్ల ముద్దుగా నన్ను తాకాయి. ఒక్కసారిగా గుండె దడపడింది. ఆమె ఇంట్లోకి వచ్చింది. తడిగా ఉన్న ఆమె హాఫ్ శారీ ఆమె నడుము చుట్టూ జారిపోతోంది. ఆమె చేతులతో జోడించుకుంటూ నా దృష్టిని తికమక పెట్టింది. నీ హాఫ్ శారీ ఫ్యాషన్ సెట్టింగ్ లేదు అని చెప్పగానే నువ్వు సెట్టవు చేస్తావా అంటూ కళ్లల్లోకి చూసింది. ఒక్కసారిగా నేను సీక్రెట్గా మైండ్లో ఏం జరుగుతోంది ఇక్కడ? ఇదంతా సీరియస్గా జరుగుతుందా అని తలపుల తిప్పుతుంది. ఆమె నన్ను కిచెన్ వైపు లాక్కెళ్ళింది. ఓ కాఫీ వేస్తావా అంది. దురదృష్టవశాత్తు ఫ్లాస్క్లో కాఫీ లేదు. కాస్త వేడి చేస్తాం అన్నాను. ఆమె దగ్గరికి వచ్చింది. నా చేతిపై చేతి వేసింది. నీ చేతులు చాలా హీట్ ఉన్నాయి అని చిన్నగా నవ్వింది. నువ్వు ఫ్రీగా ఉండే టైం ఇదేనా అని అడిగింది. నువ్వు వచ్చిన టైం బాగుంది. కాని నేను నలిగిపోతున్నాను అన్నాను. ఆమె నన్ను చూసి దగ్గరికి వచ్చింది. చచ్చిపోయేలా మకతాయించి నా బుగ్గపై ముద్దు పెట్టింది. ఇంకా తడిగా ఉన్నావుగా. నీ దగ్గరే ఉండొచ్చా రాత్రి అంది దెంగినట్లుగా కోరికలతో. నన్ను చూసి కళ్లల్లోకి చూసింది. ఆమె చూపు ఓ పెదవి మీద నిలబడింది. ఆ మౌనం, ఆ దూరం, ఆ గుండె చప్పుడు. తన ముడివేళ్లు నా చేతుల్లోకి జారబడ్డాయి. ఆమె చెప్పింది, కాస్త బిడియగా ఉన్నావు కాని మనం కలిసి ఉంటే బాగుంటుంది కదా. ఆ పదాలతో నా శ్వాస వేగంగా మారింది. ఆమె నాతో చేతులు పట్టుకుని సోఫా మీద కూర్చుంది. అబ్బా, నీ ఒడిలో కూర్చుంటే నువ్వేమైనా ఇబ్బంది పడుతావా అంది ఊహించలేని అందంతో. నా చెవి దగ్గరికి వచ్చి చప్పుడు లేదు. గాలి శబ్దం మాత్రమే. ఆమె నడుము దగ్గర ఉన్న జారిపోయిన కాటన్ చీరను అలా నా చేతులతో తీసేశాను. ఆమె గుండె చప్పుడు వినిపిస్తోంది. నా గుండె కూడా అదే వేగంతో. ఆమె నడుము చుట్టూ ఉన్న శారీ విడిపోతుంటే నా వేళ్లు జాగ్రత్తగా వాటిని సవరించాయి. కాని ప్రతి తాకటంలోనూ ఓ ఉప్పొంగిన కోరిక. ఆమె శరీరంపై తడి బిందువులు జారిపోతుంటే నేనేవో పాటలో మునిగిపోతున్నంత ఫీలింగ్. అయ్యో, నువ్వు చూస్తేనే నా గుండెకి హీట్ వచ్చేస్తోంది అంది గట్టిగా నా చేతిని పట్టుకుంది. నీ చూపులే నా బాడీ మీద తాకుతుంటే భయంగా ఉంది అంటూ తల వంచింది. ఆమె పెదవులు కొంచెం తడిగా మెరుస్తున్నాయి. నేను ముందుకు జారినాను. ఆమె కన్నులు మూసుకుంది. ఒక్క క్షణం నిశ్శబ్దం. తర్వాత నిదానంగా పెదవులపై నా పెదవి వేసి ముద్దు పెట్టాను. ఆ ముద్దులో ఉన్న మాధుర్యం, ఆ తొలిసారి తాకిన ఫీలింగ్, ఇద్దరిలోనూ ఓ అర్థం తెలియని స్పార్క్. ఆమె నా గొంతు దగ్గరికి వచ్చింది. నీ పల్స్ ఎంతో వేగంగా ఉందే. నేనేదైనా చేస్తున్నానా అంటూ గోరువెచ్చగా నవ్వింది. హర్షిత, నువ్వు ఇలానే నా దగ్గర ఉంటే నేను నా కోపాన్ని కూడా ముద్దుగా మార్చేస్తా అన్నాను. ఆమె నా భుజాలపై తలపెట్టింది. ఆమె జలతడిగా నా ఛాతీ మీద తాకింది.
ఆ చల్లదనం, ఆ వేడిగా ఉన్న శ్వాసలు అన్నీ కలిపి రాత్రి మోముల్లా మారిపోయింది. ఆమె అతి సున్నితంగా తన చేతిని నా మెడ చుట్టూ వేసింది. నీ ఒడిలో ఉండే ఫీలింగ్ నాకు కొత్తగా ఉంది. కానీ బాగుంది అంది నిదానంగా నా చొక్కా బటన్ ఓపెన్ చేసింది. నిన్ను టచ్ చేస్తేనే కాదనుకుంటేను. కాని ఇప్పుడు నా చేతులే ఆగటం లేదు అని ఉక్కిరిబిక్కిరయ్యే గొంతుతో అంది. ఆమె స్వరంలో ఉన్న కోరిక నాకు ఏమీ మాట్లాడనివ్వలేదు. నేను ఆమెను నెమ్మదిగా లేపాను. ఆమెను బెడ్ పై కూర్చోబెట్టాను. ఇంకొంచెం దగ్గరికి రా అన్నాను. ఆమె గుదిబండ దగ్గరకు వచ్చింది. నెమ్మదిగా తన హాఫ్ శారీ ఎగురవేసింది. నా వేళ్లు ఆమె నడుము చుట్టూ నాట్యం చేసినట్టు తాకాయి. నీ తాకడం వల్లనే నా శరీరం మంటెక్కుతోంది అంది నా ముఖాన్ని తన చేతితో పట్టుకుని ముద్దు పెట్టింది. ఆ ముద్దు మామూలుగా లేదు. కోరికలతో నిండిన ముద్దు. రాత్రి తుఫాను శబ్దం మధ్య ఇద్దరి శ్వాసలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆమె నన్ను పూర్తిగా చుట్టేసింది. ఆమె గుండెదడ, నా హృదయం స్పందన అవి ఒక్కటయ్యాయి. ఈ రాత్రి ఆమె నా స్వప్నంలోకి కాదు, నిజంగా నా చేతుల్లోకి వచ్చిందనే అనిపించింది. ఆమె నా ఒడిలో కుదురుగా కూర్చుంది. తన గుండె చప్పుడు నాకు స్పష్టంగా వినిపిస్తోంది. నెమ్మదిగా నా భుజాన్ని తడిగా తన చెంపతో తాకిస్తూ, ఇలా ఎవ్వరినీ దగ్గరగా అనిపించలేదు. నువ్వే మొదటివాడివి అంది. హర్షిత, నీ చూపుల మాటలకు కన్నీళ్లు వస్తున్నాయి అన్నాను. ఆమె గట్టిగా నన్ను తాకింది. నా ఛాతీ మీద తన చేతితో వేసిన గీతలు నాకు మత్తుగా మారాయి. నీ పక్కన ఇలా ఓ రాత్రి గడిపితే చాలు అనిపిస్తుంది అంది. ఆమె తన హాఫ్ శారీకి గంతులు విడదీసింది. జడలాగుతూ నెమ్మదిగా బెడ్పై లేచిపడింది. వెళ్దామని అనుకున్నా, కాని నా మనసు వెళ్ళనివ్వట్లేదు అంటూ తన చేతిని నా వైపు చాస్తూ, ఇంకొంచెం దగ్గరికి రావు అంది. నా గుండె వేగం పెరిగిపోయింది. ఆమె పక్కన పడుకుంటూ ఆమె చేతిని పట్టుకుని నా గుండెపై పెట్టాను. ఇదే నా నిజం హర్షిత. నువ్వే నాకు ఇప్పుడు లోకం అంతా అన్నాను. ఆమె నవ్వింది. నన్ను ఈ రాత్రంతా పట్టుకున్నవే, మరి ఇకనుంచి వినవవా అంది చిన్నగా, బిడియగా, కాని కోరికలతో. ఆమె పెదవులు మళ్లీ నా పెదవులకు తాకాయి. ఈసారి అది ముద్దు కాదు, ఒక ప్రేమలోటు. వెనుక తుపాను గాలి శబ్దం. లోపల మన ఇద్దరి శ్వాసలు, తాకట్లు, మనసులు కలిసిపోయిన ఒక తడి క్షణం. ఆమె నా ఒడిలో తలవంచి పడుకుంది. ఇలాగే నిద్రపోతే కలలు నీవే, ఉదయమూ నీవే కావాలి అంది. ఆమె నెమ్మదిగా నిద్రలోకి జారిపోయింది. అయితే నాకు మాత్రం నిద్ర రాలేదు. ఒక్క రాత్రి, ఒక్కపూట కోరికలు కంటే ఆమె చూపుల్లో నిజమైన ప్రేమ ఉంది అనిపించింది. ఆమె నావైపు ముఖం తిప్పి నిద్రలోనూ నవ్వుతూ, నువ్వే నా రాత్రి కల అన్నట్టు అనిపించింది. ఆ రాత్రి కోసం మాత్రమే కాదు, ఆమె కోసం ఇకనైనా మారాలని, ప్రేమించాలని నా మనసు నిర్ణయం తీసుకుంది. ఈ కథలో రొమాన్స్ మాత్రమే కాదు, ప్రేమకి ఓ ఆరంభం జరిగింది. ఇది ఆ రాత్రి తడి కల కాదు, నిజమైన ప్రేమ రాత్రి.